నమస్తే అందరికీ. రాష్ట్రంలో చాలా వరకు ఈ మధ్య ప్రైవేట్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్కు ఇవన్నీ వాళ్ళ వశం చేసుకొని కొంతమందికి వేలల్లో లక్షల్లో అప్పులు ఇస్తారు. అప్పులు కరెక్ట్గా కట్టలేకపోతే చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు. ఇంతకుముందు గతంలో అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే చాలా వరకు కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ చాలా వరకు క్లోజ్ చేశాడు ఆయన వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా దయచేసి ఇటువంటి ఫైనాన్సుల వల్ల చాలా వరకు గ్రామాల ప్రాంతంలో ఉండే వ్యక్తులు కానీ, టౌన్ మార్గంలో ఉండే వ్యక్తులు కానీ, నగర పంచాయతీలో ఉండే వ్యక్తులు కానీ, పట్టణంలో ఉండే వ్యక్తులు కానీ చాలా వరకు కొంతమంది అవి కూడా పేదరికంలో ఉండే వ్యక్తులకే చాలా వరకు వీళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటి పైన కొన్ని చర్యలు తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని, అదేవిధంగా చాలా వరకు ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత కూడా తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఒకవేళ వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ దగ్గర ఏదున్నా కూడా లాక్కొని గుంజుకొని పోయే రకంగా ఏర్పడారు. కాబట్టి తమరు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు వీళ్ళపైన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. లక్షల్లో అప్పులు ఇస్తూ మళ్ళీ వాళ్ళను పీక్కు తినే విధంగా ఇబ్బందులు గురి చేసే విధంగా తయారయ్యారు. ఇటువంటి ప్రైవేట్ కంపెనీలపైన కూడా కొంతవరకు చర్యలు తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం.